అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ధర్మసూక్తులు. స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పే ముఖ్యమైన విషయాలు. సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడూ ఉండకూడదు. రెండు చేతులతో తల గీరుకోరాదు. అయిన దానికి కాని దానికి ఎప్పుడు కంటనీరు పెట్టుకోరాదు. ఇది దారిద్ర్యము తెచ్చిపెట్టును. ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరొక ఆకులో వడ్డించకూడదు. ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించవలెను. గర్భిణీ స్త్రీలు టెంకాయ పగలగొట్టరాదు. టెంకాయ కొట్టే స్థలంలో కూడా ఉండకూడదు. గర్భిణి నిమ్మకాయ కోసి దీపము వెలిగించకూడదు. గర్భిణీ స్త్రీలు గుమ్మడికాయ కొట్టకూడదు. సూర్యోదయ పూర్వమై ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయటం వలన లక్ష్మీ కటాక్షం కలుగును. ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్న ఇంటి యజమానులు చేయడం వల్ల లక్ష్మి లోగిలిలోకి రావడానికి దోహదం చేస్తుంది. చేతితో ఎప్పుడు అన్నం ఉప్పు కూరలు వడ్డించకూడదు. ఎవరిని కూడా పెరుగు తోడుకు ఇమ్మని అడగకూడదు. ఏ వస్తువు అయినా ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు. నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్విని దేవతలు మరియు తదాస్తు దేవతలు కూడా పలుకుదురు.